నమస్తే. ఉమ్మడి రాష్ట్రంలో వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చే రెండు ప్రాంతాలు ఎక్కువ గుర్తొస్తుంటాయి. ఆ ప్రాంతాలు ఏంటంటే ఒకటి ఖైరతాబాద్ గణేష్, రెండోది బాలాపూర్. ఖైరతాబాద్ గణేష్ ఒక ఎత్తు అయితే బాలాపూర్ గణేష్ ఇంకో ఎత్తు. అంటే ఇక్కడ ఎక్కువగా ఏమంటారు 9 రోజులు లేదా 11 రోజులు పూజలు అందుకొని లడ్డు ఏదైతే వేలం జరుగుతుందో లక్షల్లో జరుగుతుంది. నాకు తెలిసి ఇంకొక 5-6 సంవత్సరాల్లో 5-10 సంవత్సరాలలో కోట్లలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా బాలాపూర్ గురించి చెప్పుకొస్తే ఎంతో రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పటికీ అనేక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. 5 నుంచి 10 సంవత్సరాల వరకు కొంతమంది కంటిన్యూ వస్తే కొన్ని మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అదే రకంగా 2024 లడ్డు వేలంలో విజేతగా నిలిచినటువంటి కొలన్ శంకరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులుగా, తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మహేశ్వరం నియోజకవర్గంలో తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు టాక్ ఏంటంటే కూడా లడ్డు ఉన్నాడు కాబట్టి 2029 టికెట్ కూడా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ టికెట్ కూడా కొలన్ శంకర్ రెడ్డి గారికి తప్పకుండా వస్తుందని చెప్పుకొస్తుంటారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీరు పుట్టి పెరిగింది అంతా బాలాపూర్? అంతా బాలాపూరే. నేను మా ఫాదర్ 4 ఫాదర్స్ అందరం కూడా బాలాపూరే. అంటే గతంలో మరి మీరు లడ్డు వేలంలో ఎప్పుడు మీ పేరు వినిపించలేదు ఎందుకన్నా? గతంలో లడ్డు వేలం కార్యక్రమంలో నేను ఒక 4 సార్లు ప్రయత్నం చేశాను. 2005-06లో కానీ, 10-11లో కానీ, ఆ తర్వాత 16-17లో కానీ అట్లా 4 టైమ్స్ ప్రయత్నం చేశాను. కానీ 4 సార్లు ప్రయత్నం చేసినా నాకు రాని కారణం కొంత ఒక 7-8 ఇయర్స్ కొంచెం మళ్ళీ పార్టిసిపేట్ కాలే. సో ఈసారి 24లో మా కుటుంబ సభ్యులు నేను కలిసి ఏదేమైనా ఈసారి బాలాపూర్ గణేష భగవానుడు మన ఇలవెలుపును మనం ఈసారి కైవసం చేసుకోవాలి, ఈ లడ్డు వేలంలో పార్టిసిపేట్ కావాలి అని ఒక సీరియస్గా మా ఫ్యామిలీ డిసైడ్ అయ్యి, మా భార్య పిల్లలు మేమంతా డిసైడ్ అయ్యి ఈ యాక్షన్లో పాల్గొనడం జరిగింది. ఎంత పోయినా వదలకుండా ఈసారి తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి కూడా మేము వచ్చున్నాం. అంటే కోట్లలో పోయినా ఎంత పోయినా తీసుకుందాం అనుకున్నాం. దానికి నేను చెప్పలేను అన్లిమిట్గా. అంటే చాలామంది అంటే రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది ఏమనుకుంటుంటారు అంటే బాలాపూర్ గణేష్ అనే లడ్డు ఏదైతే వేలం జరుగుతుందో ఆ వేలం రేపు జరిగితే ఈ రోజే నైటే డిక్లేర్ చేస్తారు ఎవరు కొనుక్కుంటారు అనేది టాక్ నడుస్తుంది. అంటే మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు, ఈ లోకల్గా మీకంటూ పట్టుంది, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా మీరు. మరి అంటే ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా, ఇక్కడ ఏమన్నా స్కామ్ ఫ్రాడ్ ఎలాంటిది ఏమైనా ఉందా? అంటే ముందే నైట్ ఇంతకు మీరు కొనుక్కోండి అని మిమ్మల్ని క్లోజ్ చేసేస్తారు. అది ఒకటోసారి కొలన్ శంకర్ రెడ్డి గారు, రెండోసారి మూడోసారి అని అంటే ఇమీడియట్లీ క్లోజ్ చేశారు కదా, ఇందులో ఏమన్నా మర్మం ఉందా అని అందరికి డౌట్ ఉంది. దాన్ని ఒకసారి మీరు క్లియర్గా చెప్పగలుగుతారా? అలాంటిది ఏం లేదు. ముందు రోజు ఎవరి పేరు కూడా డిసైడ్ చేయరు. కాకపోతే ముందు రోజు ఇక్కడ ఉండే అడ్వైజరీ కమిటీ కూర్చుంటుంది. అడ్వైజరీ కమిటీలో ఎవరెవరు పోటీకి వచ్చారు, ఎవరెవరు ఆ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వారు ఏంటి అనే ఒకటి విషయాలన్నీ కూడా గమనించి ఆ యొక్క వచ్చిన పేర్లు ఎవరైతే 1 డే బిఫోరే మినిమం డిపాజిట్ అమౌంట్ అయినటువంటి 5,000 రూపాయలు కావచ్చు, లేదా మీ లాస్ట్ టైం అఫీషియల్గా ప్రజాక్షేత్రంలో వేలాది మంది సమక్షంలో ఈక నుంచి బాలాపూర్ గణేష లడ్డును ఎవరు యాక్షన్ను పాల్గొన్నా ముందు రోజు టోటల్ అమౌంట్ పోయిన లాస్ట్ టైం వెళ్ళినటువంటి యాక్షన్ డబ్బు ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం డిపాజిట్ చేస్తేనే పార్టిసిపేషన్ ఉంటుంది, లేకుంటే లేదు అని స్పాట్లో అమౌంట్ ఇవ్వాల్సిందనే భావన ఉందో దాన్ని కొత్తగా మార్పు తీసుకొచ్చాం. నేను కూడా ఫౌండర్ మెంబర్ని. నేను ఈనాటి ఏదైతే భాగ్యనగర గణేశోత్సవ సమితికి, బాలాపూర్ గణేశోత్సవంకి ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ కూడా నేను ట్రీట్ చేస్తూ ఉన్నాను. మాకు కూడా బాలాపూర్ గ్రామంలో ఉన్న పూర్వీకులు చాలామంది ఉన్నారు. ఆ పెద్దల యొక్క స్ఫూర్తితో మేము కంటిన్యూషన్లో ఉన్నాం. ఇప్పుడు నేను మిడిల్ బ్యాచ్లో ఉన్నాను, మళ్ళీ యంగ్ బ్యాచ్ కూడా మాతో అటాచ్ అయి పనిచేస్తూ ఉన్నారు. సో ఎవరు కూడా సమాజం అనుకోవడానికి ఒక మంచి విధానాన్ని, మంచి భావనను, ఒక మంచితనాన్ని, మంచి పనిని బద్నాం చేయడానికి అనేక కుట్రలు. నేను క్వశ్చన్ అడిగినాను కదా, మీకు కూడా గతం ఎవరన్నా ఈ క్వశ్చన్ అనేది? అంటే నేనేంటంటే అంటే మీరనే కాదండి, ఇప్పుడు సమాజంలో ఒక మంచి పని చేస్తూ ఉంటే అనేక రాళ్ళు కొడుతూ ఉంటారు. మనకు ఫలాలు ఇచ్చే చెట్టుకే రాళ్ళు కొడుతూ ఉంటారు.
అలాంటిది మా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిని కూడా బ్రాండ్ను ఇబ్బంది పెట్టడానికి, బ్రాండ్ను తొలగించడానికి, డ్యామేజ్ చేయడానికి గతంలో ఒకరిద్దరు పార్టిసిపెంట్స్ కూడా మీడియా ముందు ఒక మాట, మా ముందు ఒక మాట మాట్లాడిన విషయాలు మా ముందు ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అదే కాకుండా ఇలా అలా అని కూడా లూజ్ టాక్ చేసి, ఎందుకంటే మేము అందరినీ ఒకటే ఉంది, మేము దేశభక్తులను, హిందుత్వవాదుల్ని, గణేష భగవాన్ భక్తుల్ని యాక్షన్లో ముందు ప్రాధాన్యత ఇస్తాం. ఎవరైనా వాడవచ్చు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఆ కులం, ఈ కులం, ఈ పార్టీ, ఆ పార్టీ, ఎవరైనా కూడా దీంట్లో భాగస్వాములు కావచ్చు, పాట పాడవచ్చు. పాట పాడేవాడు మాత్రం దేశభక్తుడై ఉండాలి, హిందుత్వవాది అయి ఉండాలి, హిందూ ధర్మాన్ని నమ్మేవాడు ఉండాలి, హిందూ ధర్మాన్ని పాటించేవాడు ఉండాలి. కానీ కొన్నిసార్లు 1-2 సార్లు హిందుత్వం పేరుతో హిందుత్వం మీద దాడి చేసేటువంటి కుట్రలు యాక్షన్ సమయంలో జరిగాయి. కాబట్టి ఒకరోజు ముందుగానే 100% కరెక్ట్, ఒకరోజు ముందుగానే మా యొక్క అడ్వైజరీ బోర్డు ఏదైతుంటుందో అడ్వైజరీ బోర్డు కూర్చొని ఎవరెవరు పోటీకి వచ్చారు, వీళ్ళు అసలు హిందువులా లేదా, లేకుంటే ఎవరైనా ఇతర సంఘ విద్రోహ శక్తులు ఏమైనా పాల్గొని డబ్బులు కట్టారని కూడా చూసి ఆ విధంగా స్క్రీనింగ్ చేస్తాం. కానీ పలానా వారికి ఇవ్వాలని మాత్రం ఎక్కడా నిర్ణయం జరగదు, భవిష్యత్తులో జరగదు, ఇక ముందు జరగలేదు, జరగబోదు కూడా. కానీ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మీద ఇలాంటి ఒక నింద వేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది కొంతమంది వల్ల. దయచేసి దాన్ని ఎవ్వరు నమ్మొద్దు. బాలాపూర్ గణనాథుడు 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. బాలాపూర్ గణేష భగవానుడు ఒక స్ఫూర్తి, దైవభక్తి, దేశభక్తి, ఈనాడు హిందుత్వ భావనతో ఒక బలమైనటువంటి మహిమను కలిగి ఉన్నటువంటి గణేష భగవానుడు. వందలాది సంఖ్యలో భగవంతుని దర్శించుకునే సమయంలో ఈనాడు ఒక రోజున 1,00,000 మంది, సెలవు దినాల్లో 2,00,000 మంది భక్తాగ్రేసర్లు వచ్చి గణేష భగవాన్ని రోజు ఒక హిందూ సాగరం వలె ఇలా నిరంతరం ఒక 24 అవర్స్ తిరుగుతూ దర్శనం చేసుకోవడమే కాకుండా లడ్డు కూడా 1994 సంవత్సరంలో 450 రూపాయలు మా అన్నగారైనటువంటి కులన్ మోహన్ రెడ్డి గారు ఒక రైతు తీసుకొని ఈ బాలాపూర్ గణేష భగవాన్ని బాలాపూర్ గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన లడ్డును కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో యాక్షన్ చేయొచ్చు అనే ఒక మార్గదర్శనాన్ని, ఒక దిక్సూచిని ఇచ్చింది కొలన్ ఫ్యామిలీ. దిక్సూచిని ఇచ్చింది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ద్వారా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఇలా ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదేశాల్లో గణేష భగవాను యొక్క లడ్డు వేలంలో అనేక మంది ఆనంద బాష్పాలతో, డప్పు విన్యాసాలతో, కేరింతలతో ఈ వేలంలో పాల్గొని ఎంతో సంతోషంగా, ఇష్టంతో, దైవభక్తితో లడ్డును కొంటూ ఆ యొక్క లడ్డును బంధుమిత్రులకు అందరూ కూడా ఇవ్వడం అనేది ఎంత గొప్పతనమో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు అంటే ఎక్కడైతే గణేష్ స్థాపిస్తారో అక్కడ మొత్తం చాట్లో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి లడ్డు కొన్న వాళ్ళ పేర్లు పెడతారు. అంటే కొంతమంది డౌట్ కూడా ఏంటంటే, ఈ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు తప్పుగా అనుకోద్దాం, అందులో ఆ చాట్లో 80% 90% మొత్తం రెడ్డి సామాజిక వర్గం పేర్లే ఉంటాయని ఉందండి. అంటే మీ గతంలో ఇది మీ ఇష్యూ అనేది జరిగింది అనుకుంటా. ఎందుకు అలా? ఎందుకంటే ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికే ఆ లడ్డు విక్రయిస్తారా? ఏది చూడండి, మనం 30 సార్లు లడ్డు వేలంకరణ ప్రక్రియ జరిగింది. 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. 30 ఏళ్లలో మేము కొలన్ ఫ్యామిలీ ఒక సాధారణ రైతాంగ కుటుంబం, మాదొక చిన్న కారు రైతాంగ కుటుంబం. అంటే రైతాంగ కుటుంబం, మా కుటుంబాలు 30 సార్లు వేలం జరిగితే 10 సార్లు కొలన్ ఫ్యామిలీ లడ్డు వేలంలో దక్కించుకుంది లడ్డును. అంటే మేము సాధారణ రైతులం, కులం మాకు సంబంధం లేదు. మేము హిందుత్వవాదులం, ముందుగా హిందుత్వవాదులం, దేశభక్తులం, తల్లి భారతి ముద్దు బిడ్డలం, హిందుత్వవాదులం. హిందుత్వవాదం తర్వాతనే కులము, రాజకీయాలు ఇవన్నీ కూడా వస్తాయి అనేది మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మాలాంటి సన్నకారు రైతులు, మా కుటుంబం, మా నాన్నగారు నాగలి దున్ని, మా అమ్మగారు మా నాన్నగారు నాగలి దున్నుతా ఉంటే వెనకాల వెళ్ళి విత్తనం వేసినటువంటి నా తల్లి నా తండ్రి కుటుంబం ఒక నిరుపేద కుటుంబం. అలాంటి నిరుపేద కుటుంబానికి కులం అంటగట్టడం అనేది నేను చాలా బాధపడుతున్నా. అది మంచి పద్ధతి కాదు. మన హిందుత్వవాదులం, దేశభక్తులం, జాతీయవాదులం. కులం ఏముందండి? మేము మా దగ్గర గణేష్ ఉత్సవాల్లో ఒక దళిత సోదరుడికి లడ్డిచ్చాం, ఇబ్రాహిం శేఖర్ అని ఒక దళిత సోదరుడు, ఎంఆర్పిఎస్ నాయకుడు ఇబ్రాహిం శేఖర్, అతన్ని లడ్డిచ్చాం. బీసీ సామాజిక వర్గాలకు లడ్డిచ్చాం.
రఘునందనాచార్య ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గాన్ని ఉన్నారు. మేము ఎవరు నియమ నిబంధన పెడతలేం. పలానా క్యాస్ట్ వాళ్ళే మా దగ్గర రావాలి, పలానా రెడ్లే తీసుకోవాలి, పలానా బీసీలు తీసుకోవద్దు, పలానా దళితులు తీసుకోవద్దు, పలానా మైనార్టీలు తీసుకోవద్దు అని కూడా ఎవరికి నిబంధన పెట్టలే. మైనార్టీ వచ్చినా, ముస్లిం వచ్చినా, క్రైస్తవుడు వచ్చినా, ఎవరు వచ్చినా వాడు తల్లి భారత్కి సల్యూట్ కొట్టేవాడికి మాత్రం మేము ఆమోదిస్తాం. కానీ ఇక్కడ ఉంటూ తింటూ కంటూ ఈ యొక్క హిందుత్వాన్ని దెబ్బతీసిన వ్యక్తికి మాత్రం ఎంకరేజ్ చేయమని గమనించాలి. ఇలా మాకు ఎలాంటి కుల వివక్ష లేదు. మాది జాతీయవాద సంస్థ, దేశభక్తి సంస్థ, ధర్మం కోసం, దేశం కోసం, స్వతంత్ర భారత కోసం బాల గంగాధర్ తిలక్ ఏ విధంగా అయితే పోరాటం చేసి మనందరినీ ఐక్యం చేశాడు, ఆ ఐక్యత స్ఫూర్తి హిందుత్వవాదం జరిగిందనేది మా అభిప్రాయం. బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారన్న మీరు? నేను భారతీయ జనతా పార్టీలో 1986-87 నుండి ఒక సాధారణ కార్యకర్తగా నేను చేరినాను. 1980-86 వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా, ఈ గ్రామ ముఖ్య శిక్షకుగా, నేను రాష్ట్రీయ స్వయం సేవకులు హిందుత్వవాదిగా నా యొక్క సామాజిక సేవల్ని కొనసాగించాను. 86-87లో ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం 38 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా నేను చలామణి అవుతాను. రాష్ట్ర నాయకుడిగా 15 సంవత్సరాలుగా పనిచేస్తాను. జిల్లాలో 10 సంవత్సరాలు పనిచేశాను. మండలంలో మరో 10 సంవత్సరాలు పనిచేశాను. ఈనాడు శంకర్ రెడ్డి అంటే బీజేపీ, బీజేపీ అంటే శంకర్ రెడ్డి అని ఒక బ్రాండ్ సంపాదించాను. గత 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి మహేశ్వరం కానీ అప్పుడు ఉన్న ఉమ్మడి ఏదైనా నియోజకవర్గం టికెట్ మీకు ఎందుకు రాలేదు? అంటే మిమ్మల్ని ఎవరు ఆపే శక్తులు ఉన్నాయి ఏంటి అసలుకి? అంటే మీరు ఇప్పుడు మీరేమంటున్నారంటే నేను పార్టీలో కష్టపడ్డా, పార్టీ నన్ను గుర్తించి నాకు టికెట్ ఇవ్వాలని మీరు చెప్పుకొస్తారు. అంటే జనాలు కూడా అదే అనుకుంటారు మీ గురించి. వాస్తవానికి కొలం శంకరెడ్డి గారు అంటే ఇదని చెప్పి, అంటే మరి డబ్బు ఉన్న వాళ్ళు టికెట్లు కొనుక్కొని మరి పోటీలు చేస్తారు కదా, మరి దానికి మీరు అగేన్స్టా? లేకుంటే మీకు టికెట్ ఇద్దాం అనుకున్నప్పుడు మీరు డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఎలా మరి? నేను ఒకటే అండి, పార్టీ జెండా కోసం పనిచేసే ఒక సైనికుని, పార్టీ జెండా ఎగరవేయడానికి ఉత్సాహపడేటువంటి వ్యక్తుల్లో ఒక బలమైన పార్టీ కార్యకర్తను. పార్టీ హైకమాండు ఈ రాష్ట్రంలో పార్టీ గెలవాలి, ఈ రాష్ట్రంలో ఏదేమైనా భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టింది, 44 ఏళ్ళు అవుతోంది పార్టీ పుట్టి 44 ఏళ్ళు అవుతా ఉన్నా తెలంగాణలో అధికారం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? అతి బలహీనంగా ఉన్నటువంటి కర్ణాటకలో అధికారం వచ్చాం, అతి బలహీనంగా ఒడిశాలో సర్కారు వచ్చింది, ఇక్కడ ఎందుకు రాకూడదని హైకమాండ్, జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసి పార్టీ గెలవాలి, వ్యక్తులు కాదు కమలం పువ్వు గెలవాలి అని ఒక భావనతో కమలం పువ్వు గెలవడం కోసం ఈనాడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పార్టీ ఉండాలంటే పార్టీ నిర్ణయం చేసి కొత్త కొత్త వ్యక్తుల్ని సమాజంలో పరిచయం చేసి వీరి ద్వారా పార్టీని ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి పార్టీ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఎవరైతే సీనియర్లుగా నాలాంటి 38 ఏళ్ళుగా, 39 ఏళ్ళుగా, 37 ఏళ్ళుగా పార్టీకి పనిచేస్తున్నటువంటి క్రియాశీలమైనటువంటి నాయకత్వం ఉందో మాలాంటి వారికి రేపు ఎమ్మెల్సీలో, కార్పొరేషన్ చైర్మన్లో, ఆల్ ఇండియా లెవెల్ ఏదన్నా నామినేటెడ్ పదవుల్లో ఇచ్చి పార్టీ తప్పకుండా మాకు న్యాయం చేస్తేనే విశ్వాసం ఉంది హైకమాండ్ మీద. హైకమాండ్ ఏది చేసినా న్యాయం చేస్తేనే ఒక భావన కూడా మాకుంది. ఇప్పుడు మీరు అన్నట్లు కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తాం బీజేపీ పార్టీ అని చెప్పుకొస్తారు. మరి గతంలో కేంద్ర మంత్రి చేసిన కిషన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఇచ్చారు? కిషన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే, కిషన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్గా ఉండే, కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే, కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ప్రజలకు వివాదాస్పదుడుగా, ప్రజలకు చాలా చేరువున్నటువంటి ఒక సేవకుడిగా పేరుంది కాబట్టి పార్టీ ఆయన గౌరవించి గుర్తించి మరొకసారి అవకాశం ఇచ్చి కేంద్ర క్యాబినెట్ మంత్రి కూడా వారికి ఇచ్చారని కార్యకర్తలుగా మేము భావిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు రాష్ట్ర పదవి నుంచి, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తుందా రాదా అని ఎలా నేనేమంటా ఉన్నానండి అంటే కొంచెం ఫైర్ మీద ముందుకెళ్ళడం జరిగింది బండి సంజయ్ గారు. మరో రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇప్పుడు వీళ్ళిద్దరే అని, అంటే కేసీఆర్ అయిపోయింది పని అనే దగ్గరకు వచ్చింది. ఆ క్రమంలోనే ఆ మధ్యలోనే బండి సంజయ్ గారిని తొలగించడంపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో ఒక స్ట్రాటజికల్గా, ఒక పథకం ప్రకారంగా ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల యొక్క ఎదుర్కోవడానికి ఒక రచించుకొని ఒక పథకం ప్రకారంగా ఎన్నికల్లోకి వెళ్తుంది. అయితే మేము ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్లుగా చాలా బండి సంజయ్ గారి నాయకత్వంలో ఒక బలమైనటువంటి పార్టీగా, బీఆర్ఎస్ను బొందబెట్టేటువంటి పార్టీగా, బీజేపీని ఒక ఉగ్ర రూపంగా ఆకాశానికి ఎత్తినటువంటి ఒక నాయకుడు బండి సంజయ్ గారు.
అందులో రెండో విషయానికి తావు లేదు, అనుమానమే లేదు. కానీ పార్టీ ఆయన సేవలు జాతీయ స్థాయిలో అవసరం అనుకొని రాష్ట్ర స్థాయి కాదు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి కూడా వారిని నామినేట్ చేసి వారిని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పెట్టి ఈ రాష్ట్రంలో ఒక అధ్యక్షుని మళ్ళీ పెట్టి ఎన్నికలకు పోతే గెలుస్తామేమో, సీట్లు వస్తాయేమో. ఒకవైపు బీసీ సామాజిక వర్గం, రెండో వైపు రెడ్డి సామాజిక వర్గంతో బీజేపీ గెలుస్తుందని ఒక హైకమాండ్ జాతీయ నాయకత్వం నిర్ణయం చేసింది. ఆ యొక్క పథకంలో మేము కొంత ఇబ్బంది పడ్డట్టుగా మేము ఆలోచించుకున్నాం, సమీక్షించుకున్నాం. ఏదేమైనా రేవంత్ రెడ్డి గెలవడం అంటే రేవంత్ రెడ్డి పెద్ద ఆయనేమి పులి కాదు, ఆయనేమి టైగర్ కాదు, అదొక కట్టె తుపాకీ రేవంత్ రెడ్డి. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు ఊడిపోతాడో రేవంత్ రెడ్డి తెలియని పరిస్థితి. కష్టపడలేదంటారా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు అండి ఒక పార్టీ కాదు, ఒక సిద్ధాంతం లేదు. ఆయన బీజేపీలో ఉండేండి ప్రారంభంలో. ఆయన మామగారు టీఆర్ఎస్లో, నేను కూడా టీఆర్ఎస్లో ఉండే. ఒక జెడ్పీటీస్ టికెట్ కూడా ఇవ్వలే టీఆర్ఎస్ పార్టీ ఆయనకు. ఏది మిడ్జిల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో ఒక వర్గం ప్లస్ ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తే ఆయన ఒక జెడ్పీటీస్ మెంబర్గా గెలిచిండు. దాని ద్వారా మళ్ళా సేమ్ అఖిలపక్షంలాగా అలా మన రేవంత్ రెడ్డి మామగారు జైపాల్ రెడ్డి గారు ఉండే, వాళ్ళ బిడ్డనిచ్చినటువంటి భార్య వాళ్ళ తండ్రి మన హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అన్న మన ఏం పేరు వారి సమ్ రెడ్డి గారు ఉన్నారు. వారు జైపాల్ రెడ్డి గారు కలిసి అరే మా అల్లుడు, మా ఇంటి అల్లుడే, మా తమ్ముడు అల్లైనని చెప్పి ఈయన ఎదగాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని చీల్చి తెలుగుదేశంలో ఇంకో వర్గం వెళ్ళి బీజేపీలో నుంచి ఒక వర్గాన్ని తీసుకొని ఆయన ఎమ్మెల్సీగా కూడా అయ్యాడు. అయితే ఇది అయినాక ఒక విషయం ఆలోచించాలండి. ఆయన ఎక్కడ కష్టపడ్డాడు నాకు తెలియాలి. ఇగో తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి, తెలంగాణ మీద నీలాంటి వాళ్ళు తెలంగాణకు జై తెలంగాణ అంటే తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించినటువంటి వీరు మన తెలంగాణ ముఖ్యమంత్రి. ఇంతకంటే ఏముంటుందండి? ఏం కష్టపడ్డారు, ఏం ఉద్యమం చేశారు, ఏం నిరాహార దీక్షలు చేశారు, బ్లాక్మెయిల్ చేశారు. వీళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రాజకీయం నడుపుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్లో పోయారు, బీజేపీలోకి వచ్చారు, టీఆర్ఎస్ పోయారు, తెలుగుదేశంలో పోయారు. అంటే ఒక సిద్ధాంతం ఉందా? ఇలా కిషన్ రెడ్డి 45 ఏళ్ళ చరిత్ర ఉంది భారతీయ జనతా పార్టీలో. బండి సంజయ్కి చరిత్ర ఉంది, కొలన్ శంకర్ రెడ్డికి చరిత్ర ఉంది, రాజా సింగ్కు చరిత్ర ఉంది, మా డాక్టర్ లక్ష్మణ్కు చరిత్ర ఉంది. ఒకే సిద్ధాంతం, జాతీయవాదం, హిందుత్వం, భారతీయ జనతా సిద్ధాంతం. బయట తాకేం నడుస్తుంది అంటే కొలన్ శంకర్ రెడ్డి గారు కరుడు కట్టిన బీజేపీ. వాస్తవం ఇది, నేను కూడా ఒప్పుకుంటాను. మీరు నాకు గత 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మరి వ్యాపారాలు మాత్రం అన్ని పార్టీ వాళ్ళతో కలిసి చేస్తారని చెప్పుకొస్తారు. మరి ఇది ఎంతవరకు నిజం? నేను ఒకటండి, నిజంగా మీరు అడిగిన ప్రశ్న అంటే నేను సంతోషపడుతున్నా. నాకు ఏ పార్టీతో వ్యాపారాలు ఉన్నాయో షో చేస్తే ఆస్తిని వాళ్ళనే తీసుకోమని చెప్పండి, ఆ యొక్క ప్రాపర్టీస్లో వాళ్ళే పాలు పంచుకోమని చెప్పండి. నేను ఏ రాజకీయ పార్టీ మీ పేరు మీద ఉండవు కదా? నా పేరు మీద లేదు, నేను అసలు చేయను. ఇప్పుడు నా పేరు మీద లేనప్పుడు నా పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా బ్రదర్. ఇప్పుడు నా పేరే ఉండదని మీరే అంటున్నారు. అలాంటప్పుడు నా పేరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి పోనీ నిజంగా కూడా బీఆర్ఎస్తోనా, కాంగ్రెస్తోనా, ఇంకో పార్టీతోనా నా వ్యాపార లావాదేవీలు ఉంటే బయట పెట్టాలని చెప్పి కూడా వాళ్ళకే కోరుతున్నా. ఆ వచ్చే ప్రాఫిట్స్, ఆస్తులు పంచుకోమనండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కానీ తప్పు ప్రచారం ఏమవుతుందండి ఈ సమాజంలో? ఒక దేశభక్తుడు, ఒక నీతివంతమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి సిద్ధాంతం కోసం ఎలాంటి అడవిడికి లొంగకుండా ఒకటే మాట, ఒకటే బాట, మడవ తిట్టకుండా ప్రజల మధ్యలో పనిచేస్తూ ఉంటే ఓర్వలేక రాగ ద్వేషాలతోని ఆ వ్యక్తిని కొంత దిగజార్చాలని, కొంత నైతికంగా దెబ్బతీయాలని అనేక కుట్రలు, అనేక ఇబ్బందులు పెడతారు. ఇక్కడ బాలాపూర్ ప్రాంతంలో మీకు చాలా భూమి ఉందని చెప్పుకొస్తుంటారు. మరి ఎంతవరకు నిజం? అంటే నాన్నల నుంచి వచ్చిన భూమి, తల్లిదండ్రుల నుంచి ఎలా? నేను ఒకటి బైసాబ్, మీరు ఇక నా చరిత్ర చెప్పుకుంటే నాకే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. మమ్మల్ని మొదటి నుంచి అణిచివేసేటువంటి కుట్రలు మా కుటుంబం మీద జరిగినాయి. మా నాన్నగారి మీద, మా కుటుంబం మీద మత శక్తులు అనేక విధాలుగా మా కుటుంబం మీద దాడులు చేశారు. మత శక్తులు మా నాన్నగారి మీద దాడి చేశారు. ఈ విధంగా దాడులు అయినాక మాకున్న భూములు కూడా ఈ చంద్రాయణగుట్ట, బాలాపూర్ మధ్యలో మాకు ప్రాపర్టీస్ కూడా ఉండేవి. ఇప్పుడు కూడా ఉంది అన్న, 200-300 కోట్లు ఉన్నాయని టాక్ వస్తుంది మీకు. ఇక ఉంటే తీసుకోమని, 200 కోట్లు ఉంటే తీసుకోమనండి. నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ మీకే వస్తుంది తప్పకుండా ఈసారి. నేను ప్రజానాయకుడిని, టికెట్ వస్తే పోటీ చేస్తా. నేను ప్రజానాయకుడిని, ప్రజా గుండెల్లో నేను డబ్బు ఉంది కాబట్టి గెలుస్తారని నేను అంటున్నాను. లే డబ్బు అనేది సెకండరీ, నాకు డబ్బు అనేది రెండో అంశం. కానీ నన్ను ప్రజలు అరే ఈ పిల్లాడు మంచోడు,
ఈ కొలన్ శంకరుడు హిందుత్వవాది, అరే దేశభక్తుడే, మన కోసం కొట్లాడతాడు, ఈ పిల్లవాడు గెలవాలి, ఎందుకయా పార్టీ టికెట్ ఇస్తలేదు, ఎందుకయా పార్టీ నాకు బీఫామ్ ఇవ్వాలి, ఇస్తే మేము గెలిపిస్తాం. ఏ పార్టీ అయినా ప్రతి పార్టీ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి మంచివాడు. కొలన్ శంకర్ రెడ్డి అసలు నిజంగా మీకు ఒక సర్ప్రైజ్ విషయం, అనేక మంది ప్రముఖులు మన లడ్డు వేలం రోజు వచ్చారు, ప్రముఖులే కొంతమంది మనం చర్చించిపోయారు. అసలు సిస్సలైన హిందుత్వవాదికి బాలాపూర్ గణేష్ లడ్డు మొదటిసారి దక్కింది, దీని అందరం అభినందించాల్సిందని చెప్పి అనేక పార్టీల ప్రముఖులు చెప్పిపోయారు. నేను పేర్లు ప్రముఖులు చెప్పారు, అతిరాత మహారథులు. అయినా నేను బాధపడతలేను, సంతోషపడతలేను. సరే, మీ విలువ, మీ ఆస్తి విలువ ఎంత ఉండొచ్చు మరి చెప్పండి. నాకు విలువ ఏముందన్నా, నా భార్య పిల్లలకు అందరికి ఉంది. ఎంతుందో విలువ లెక్క పెట్టలేదు. సుమారుగా ఉంటుంది కదా. భూములు ఉన్నాయన్నా మాకు, గంతే. భూముల విలువనే చెప్పండి. విలువ నాకు తెలియదు, నేను లెక్కేయాలి. మీరు ముందే అడుగుతారంటే రాసి పెడుతుంటే తెలియదే నాకు. నెక్స్ట్ టైం చెప్తా ఎంత ఉంటుంది. అందల శ్రీరాములు గారు ఓడిపోవడానికి గల ముఖ్య కారణం మీరే అని చెప్పుకొస్తారు. ఎందుకంటే చాలా తీవ్రంగా మీరు కష్టపడ్డారంట, పార్టీ కోసం పడ్డారు కూడా. టికెట్ నాకే వస్తుంది, చివరి క్షణాల్లో టికెట్ రాకపోవడంపై మీరు అసంతృప్తిలో ఉండి సపోర్ట్ చేయాలనే చెప్పుకొస్తారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్న? నేను వ్యక్తులకు పూజ చేసేవాడిని కాదే, నేను నా పార్టీకి నా ప్రాణం ఇచ్చేవాడిని. నాకు తల్లిదండ్రులతో సమానమైంది నా పార్టీ. నేను ఎవరి కోసం పనిచేసేటువంటి వ్యక్తిని కాదు నేను. కాబట్టి నేను ఎవరిని మోసం చేసే తత్వం కూడా. మోసం చేశారని చెప్పట్లే నేను, మీరు సపోర్ట్ చేసింటే గెలుస్తుండే సీట్. నేను కష్టపడ్డందుకే బీజేపీ 1,00,000 ఓట్లు వచ్చినాయి. నేను కష్టపడ్డందుకే మన కొండ విశ్వేశ్వరరెడ్డికి 1,50,000 వచ్చినాయి. నేను కష్టపడ్డందుకే ఇంద్రసేనారెడ్డి గారు, బద్దంబాలరెడ్డి గారి తర్వాత బాలాపూర్ మండలంలో 3,50,000 ఓట్లు సుమారుగా ఉన్నాయి. ఆ ఓట్లలో బీజేపీ బలాన్ని, జాతీయవాదాన్ని, హిందుత్వాన్ని, యువతను పెంచి పోషించింది, వాళ్ళని ఎంకరేజ్ చేసింది నేను. టికెట్ ఇస్తే సంతోషమే, కానీ నేనైతే ఎక్కడ వెన్నుపోటు పొడవలేదు, పార్టీకి మోసం చేయలేదు, నా పార్టీకి అగెనెస్ట్గా ఓటు వేయమని ఎవరిని చెప్పలేదు. కానీ కొంత మనసులో బాధ అయితే ఉంది, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఒప్పుకుంటా నా తల్లిదండ్రులు అంటే పార్టీ నాది. నేను ఇలా కొలన్ శంకర్ రెడ్డిగా మీరు టీవీ ముందు మాట్లాడుతున్నానంటే, ఇలా దేశ ప్రజల ముందు ఒక కొలన్ శంకర్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు భారతదేశంలో, బాలాపూర్లో అనేది ఒకవేళ చర్చనే జరుగుతూ ఉందంటే, నన్ను ఈ స్థాయికి తెచ్చిందే ఆర్ఎస్ఎస్, ఈ స్థాయికి తెచ్చిందే బీజేపీ. అంతకు మించి నేను లేదు. నాకు 2 కన్నులు లాంటివి ఆర్ఎస్ఎస్, బీజేపీ. మీరు బీజేపీలో లేకుంటే కొలన్ శంకర్ రెడ్డి అనే పేరు నిజంగానే వినిపించకపోయేది. కాకపోతే ఎస్, ఒప్పుకుంటున్నాను నేను దానికి. ఎలా ఉంటుంది బండి సంజయ్ గారితో, కిషన్ రెడ్డి గారితో? మొన్న రీసెంట్గా కూడా చూసుకుంటే డికేఆర్ గారు మీ ఇంటికి కూడా వచ్చేళ్ళారు. ఎలా ఉంటుంది వాళ్ళతో సంబంధం? అన్న, నాకు నిజంగానే నేను అజాత శత్రువుని. కాకపోతే మిమ్మల్ని గౌరవించేది కూడా పార్టీ పరంగా కూడా ఎందుకు గౌరవిస్తారంటే, పార్టీలో ఎక్కువ కాలం పనిచేసినారు కాబట్టి కూడా చాలా గౌరవం ఉంటుంది. అంటే మీరు పడనోళ్ళు కూడా మిమ్మల్ని అభిమానిస్తారంట, అదే కారణం అన్న. ఇది రాజకీయ క్షేత్రం, పదవుల కోసం ఒకసారి ఒకరు తొక్కుకుంటూ కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో నన్ను కూడా అట్లా జరిగిండొచ్చు, నా పైన కూడా ప్రయోగం జరిగిండొచ్చు. అయినా భగవంతుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి నేను ఒక జెండా కోసం పనిచేస్తున్నాను. నేను వ్యక్తుల కోసం పనిచేయట్లేదు, మోడీ గారి కోసం పనిచేస్తున్నా, బీజేపీ కోసం పనిచేస్తున్నా. ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు మళ్ళీ బలంగా ఉండి గెలవాలని, వారు ఇంకా బలంగా ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. రేపు ఇంకో ప్రైమ్ మినిస్టర్ వస్తే కూడా ఆయన కోసం పనిచేస్తా. నా కోరిక జీవితకాలం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గెలవాలనేదే నా ఆశయం. మోడీ గారికి బాలాపూర్ లడ్డుని ఇస్తా అని చెప్పి మొన్న విన్నాము, మరి ఎప్పుడు వెళ్తున్నారో ఏంటి? నేను కొంత మా పార్టీ స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, మన ఈటల రాజేందర్ అన్న కానీ, మన డికే అరుణక్క కానీ నాకు బాగా దగ్గర అందరూ. సంజయ్ అన్న నాకు మిత్రుడే, నాతోటోడే సంజయ్ అన్న. నాతోటోడే. నిన్న వెళ్ళిన రాత్రి 11 గంటలకు అన్నతోనే మీటింగ్లు ఉన్నా. నిన్న పొద్దున కూడా ఏం చేసిన 11 గంటలకు అన్న కిషన్ రెడ్డి అన్నకు, మా జిల్లా నివాసి, కందుకూరు మండలం తుమ్మలూరు విలేజ్ అన్నది కూడా, కిషన్ రెడ్డి అన్నకు ఫోన్ చేసిన. ఫోన్ అన్న మరి క్యాబినెట్ మీటింగ్ ఉంటే తీయలేదు, మళ్ళీ ఎస్ఎంఎస్ పెట్టినా కిషన్ రెడ్డి అన్న, చూపిస్తా కూడా ఇప్పుడు నాకు ఎస్ఎంఎస్ ఉంది పెట్టి. ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర క్యాబినెట్ మంత్రి మన రాష్ట్రం నుంచి. ముందుగా వారి ద్వారా పోతేనే పద్ధతిగా ఉంటుందని చెప్పి వారికి ప్రయత్నం చేశాను. అన్న ఫోన్ తీయకుండా మళ్ళీ కమ్యూనికేషన్ రాలే కాబట్టి మీరు తెలుసుకుంటే డైరెక్ట్ మోడీని కలవచ్చు కదా. మరి అదే స్థాయి ఉంది కదా, ప్రయత్నం చేస్తున్నాను. అంటే
అన్న ఇప్పుడు అంటే విషయం నేనేమంటున్నానంటే ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న సంజయ్ అన్న ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇంకొక 6 మంది ఎంపీలు ఉన్నారు. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దని నా అభిప్రాయం. వాళ్ళ ద్వారా పోతే వాళ్ళు తృప్తిగా ఉంటారు, నేను తృప్తిగా ఉంటాను, చూసే ప్రజలు కూడా ఆనందంగా ఉంటుందనేది నా అభిప్రాయం. కాబట్టి కిషన్ అన్న తీయని కారణంగా నేను బండి సంజయ్ దగ్గరికి రాత్రి వెళ్ళిన. ఫోన్ చేస్తే రా అన్న, నువ్వు 9:30 వరకు ఇంటికి వస్తారా అన్నాడు. నేను ఇట్లా అంటాడు అన్న, ఎవరైనా అన్న అంటాడు, ఆయన తప్పు పట్టేది. అయితే మళ్ళీ రాత్రి పోతే ఇంకో మన ఏంబట్టి నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అన్న 11 o'clock కలిసిండు పాత బజార్లో శివాలయం దగ్గర గణేష్ జులూస్లో ఉన్నాడు అన్న. నేను దూరం నిల్చున్నా, చూసిండు. అరే శంకరెడ్డి అన్న వచ్చిండు అన్న, లడ్డగున్న 30 లక్షల చిల్లర కొన్నాడు, అన్ననే కొన్ని పిలువురు అని చెప్పి నాకు సన్మానం చేసిండు. చెప్పిన అన్న నీ దండం పెడతానే, నేను మీ అందరి విశ్వాసం మీద నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలనుకున్నా. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా లడ్డు కొన్నాను నేను. నరేంద్ర మోడీ గారు జన్మదినమే కాకుండా వారు చేసినటువంటి ఒక్కొక్క పని చూస్తూ ఉంటే 140 కోట్ల మంది నా ప్రజల యొక్క అమ్మల, అక్కల, చెల్లెల, తమ్ముళ్ళ, అన్నల ప్రాణాలు కాపాడినటువంటి ఒక యుగ పురుషుడు కరోనా నుండి. అదే కాదు, అయోధ్యలో రామ మందిరాన్ని కట్టియాలి, హిందూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. 370 ఆర్టికల్ తొలగించి మొండెం తల వేరు కాదురా బాబు, 2 ఒకటే, దేశం ఒకటే అని చెప్పి ఒక చాటి చెప్పాడు. అదే కాకుండా చంద్రయాన్ 3 సక్సెస్ చేసి చంద్రయాన్ దగ్గరికి మన యొక్క రాకెట్ను పంపి అక్కడ జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా రికార్డింగ్ చేసి అక్కడిని సేకరించి చివరికి మన భూమికి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ప్రపంచానికి భారతదేశం గొప్పదిరా బాబు అని చాటి చెప్పిన ఇంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి చివరగా నరేంద్ర మోడీ గారి వల్లనే ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది. 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చింది. రేపు భవిష్యత్తులో 3వ స్థానానికి రావాలి. అలాంటి శక్తి, యుక్తి, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు బాలాపూర్ గణేష భగవాన్ మహిమగల దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఆ లడ్డును మోడీ గారికి ఇస్తే మోడీ గారు ఒక్కసారి ఆ లడ్డును తాకి ఒక నమస్కారం చేస్తే మోడీ గారు తప్పకుండా భవిష్యత్తులో మోడీ గారిని ఎవరు ఓడించారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గమనించే ఈ లడ్డూను కొన్నాను. ఎందుకన్నా మీకు బీజేపీ అంటే ఎందుకు అంత పిచ్చి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా అనేక రకాల పార్టీలు ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పుడు మీకు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఆఫర్ వచ్చింది, వాస్తవమా అవాస్తవమా? నాకు బీఆర్ఎస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు, చివరికి ఎమ్మెల్సీ కూడా ఇస్తున్నారు. మరి ఎందుకు నేను రానన్నాను, నాకు వద్దు అవసరం. మీరు రాకపోతే మరి మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకు మీరు ఎలా న్యాయం చేయగలుగుతారన్నా? నేనైతే ఇప్పటికి మీరు అన్నది వాస్తవమే ఒప్పుకుంటున్నాను, బట్ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకు న్యాయం ఎలా జరుగుద్ది? నేను ఇప్పటికి కూడా బైసాబ్, నేను నా కార్యకర్తల కోసం, నా మిత్రుల కోసం, నా ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం అహోరాత్రులు ఎప్పుడంటే అప్పుడు నేను వాళ్ళకి ఏ ఆపద వచ్చినా అండగా నిలబడి సేవ చేస్తాను, కష్టపడతాను. నాకు ప్రతిఫలం అనేది భగవంతుడు ఇస్తాడు, గణేష భగవానుడు ఇస్తాడు. ఇప్పుడు గణేష భగవానుడు అంటే నాకు ఇప్పుడు కాదు, నా బాల్యం నుండే నాకు చాలా ఇష్టమైన దేవుడు. కాబట్టి అయోధ్యలో కూడా 2 సార్లు వెళ్ళిన, కరసేవ జైల్లో ఉన్న, మహోబా జైల్లో ఉన్న యూపీలో 2వసారి డెమాలిషన్లో పాల్గొన్నా. మీరు నమ్మరే, నేను మా తల్లిదండ్రుల సాక్షి చెప్తున్నా, 6వ ఇటుక పెట్టినా నేను. అయోధ్య గుడి కడుతుంటే చిన్న గుడి కట్టినప్పుడు 6వ ఇటుక పెట్టినాను నేను. ఛాలెంజ్ ఇది, ఏ ప్రమాణం అంటే ఆ ప్రమాణం. నేను ఒక పక్కా దేశభక్తునన్నా, నేను ఒక ఆర్ఎస్ఎస్ ఉన్ని, ఒక హిందుత్వవాది. నేను హిందుత్వం కోసం ఏదైనా చేస్తాను, నేను హిందువుల కోసం ఏదైనా చేస్తాను. నేను హిందుత్వాన్ని నమ్మి, ముస్లిం అయినా క్రైస్తవుడు, నేను హిందుత్వాన్ని ఏదైనా చేస్తా, ధర్మం కోసం ఏదైనా చేస్తా, తెగింపు ఉన్నవాడిని నేను. కాబట్టి ఇక అందుకే ఈసారి గణేష భగవాన్ని ఏవైతే అడ్డంకులు, విఘ్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో కనీసం ఆయన మీ 30 సంవత్సరాల కష్టానికి 2029లో ఫుల్ స్టాప్ పడి ఒక పదవిలో కూర్చుంటున్నారా? మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? లడ్డు ఉన్న ఆనందంలో మీరు గణేషుని ఏం మొక్కుకున్నారు? మీ కష్టానికి ప్రతిఫలం 2029లో దక్కుతుందా దక్కదా? నేను ఒకటేమో కోరుకు నిజంగా కూడా గణేష భగవాన్ మేము చాలా, మా ఇంట్లో నా భార్య, నేను, నా కొడుకు, నా బిడ్డే, నలుగురం మా కుటుంబం. మేము నలుగురం కూడా మా ఇంట్లో ఎక్కడ చూసినా ఇక్కడ గణేశుడు, అక్కడ గణేశుడు, అక్కడ గణేశుడు, మీద గణేశుడు, ఎక్కడైనా మా ఇంట్లో వినాయకులే ఉంటారే. వినాయకుని ఆశీస్సులతోటి మనకు ఉన్నటువంటి విఘ్నాలు, అడ్డంకులు, శత్రుత్వము, అపవాదు, అనుమానాలు, అడ్డంకులు సర్వం దూరం కావాలి అని మొక్కుకున్నా. ఒకటి. రెండవది, ఈ నియోజకవర్గంలో, ఈ చేవెళ్ళ పార్లమెంట్లో, మహేశ్వరం అసెంబ్లీలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో నా యొక్క సేవలు అలసట లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, మంచి శక్తిని, మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి
ప్రతి పేదవాడికి సేవ చేసేటువంటి శక్తిని ఇవ్వు దేవుడా అని కూడా కోరుకున్నా. నా పార్టీ భవిష్యత్తులో బలమైనటువంటి నా మోడీ గారు మనంత బలమైన నాయకుడిగా ఎదగాలని కూడా కోరుకున్నా. కాబట్టి ఏం ఫలం ఇస్తాడు ఆ వినాయకుడు ఇస్తాడు, ఏం ఫలం అనుభవిస్తా ఆ దేవుని దయతో తీసుకుంటా. ఏదొచ్చినా నాకు ఇప్పుడు వినాయకుని దయతోనే వస్తుంది, వినాయకుడే ఇస్తాడని భావిస్తున్నా. ఇప్పుడు మనిషికి స్వార్థం ఉంటుందా ఉండదన్న? ఉంటుంది. మరి మీకెందుకు లేదు? నాకుంది. ఏముంది, ఈ ప్రజలందరికీ కూడా నేను స్వార్థం ఎందుకు అవుతుంది అన్న? సేవకుడు ఉండాలని స్వార్థం కాకుండా నేను సేవకుడు అంటే ఏందన్నా, ఏదైనా గెలవాలని కోరుకుంటున్నా, ఏదైనా పొజిషన్లు ఉంటే సర్వీస్ ఇవ్వచ్చని అనుకుంటున్నా. అట్లా ఇప్పుడు ఏం లేదు, మీకు తెలుసు. ఇప్పుడు గెలిచినవాడు పదవి ఉన్నవాడు పదవి లేనివాడు, పదవి ఉన్నవానికి ఇంకా దగ్గర అవుతారు ప్రజలు, పదవి లేనివానికి దూరం అవుతారు, కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా హోదాలో దేవుడు నిలబెట్టాలని, మంచి సేవ చేసే విధంగా చూడాలని నేను కోరుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి సందర్భంగా లడ్డు ఉన్నారు కాబట్టి ఏం చెప్పాలనుకున్నారో చెప్పేసి క్లోజ్ చేయండి. నేను తప్పకుండా బాలాపూర్ యొక్క గణేష భగవానుని లడ్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి స్థాయిలో ఇచ్చి ఈ బాలాపూర్ గ్రామాన్ని, బాలాపూర్ గణేష లడ్డు, బాలాపూర్ గణేషుణ్ణి ప్రపంచ చరిత్రలో మరింత ప్రచారం తీసుకొచ్చి ఒక ఖ్యాతి తీసుకురావాలనే ప్రయత్నంలో నా యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేసి బాలాపూరు ప్రజలు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, గణేషుని ఆశీస్సులు యావత్తు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను. నేను రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, నమస్కారం.